వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము అడపా చిరంజీవి గారివి ఆయన బుక్ పంపించారు కదా, అందులో నుంచి స్టోరీస్ చేస్తున్నాం, సిరీస్ లాగా చేస్తున్నాం కదండి. ఇంకోటి ఏదైనా స్టార్ట్ చేద్దామా? జిత్తుల మారి ఓ అది చెప్తాం. అడపా చిరంజీవి గారి కపాల దుర్గం పుస్తకంలో ఇవి ఉన్నాయి. క్లాసిక్ బుక్స్ వాళ్ళు ప్రింట్ చేశారు వీటిని. మీకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. క్లాసిక్ బుక్స్ పేరుతోటి గూగుల్ చేసినా కూడా వాళ్ళు మీకు పుస్తకాలు పంపించవచ్చు. చాలా కథలు ఉన్నాయి, కథలన్నీ బాగుంటాయి. ఇది కపాల దుర్గం బుక్లోదే ఈ కథ కూడా. ఇంచుమించు ఒక 3 లేదా 4 భాగాలు వస్తుంది. అవంతి రాజధానికి ధనపాలుడని రాజుగారు. ఒకసారి ఒక రోజున ఓ 2 యువకులు ఇక్కడికి వచ్చారు. జయకాంతుడు, శరభుడు అని 2 కుర్రాళ్ళు. వీళ్ళు ఈ కోట బయట నిలబడి రాజుగారిని కలవడానికి వచ్చాము అని చెప్పారు. చెప్పేసరికల్లా సరే కాస్త ఎవరిని పడితే వాళ్ళని నిజం కానీ పై ఊరు నుంచి కలవడానికి వచ్చాం, రాజుగారిని చూడడానికి వచ్చామంటే సభ ఓపెన్గా ఉన్నప్పుడు కలవనిస్తారు. 2 కుర్రాళ్ళని లోపలికి ప్రవేశపెట్టారు. చక్కగా స్మార్ట్గా ఉన్నారు, బలశాలులుగా యుద్ధాలు యుద్ధ విద్యలు వచ్చినట్టుగా కనపడుతున్నారు. సరే వెళ్ళి రాజుగారికి నమస్కారం చేశారు. సభ అంతా సభాసదులంతా ఉన్నారు, సభ తీర్చి ఉంది. మేము కూడా మీ పాలనలో వాళ్ళమే. సువర్ణముఖి నదీ తీరానున్న బ్రహ్మపురం మా ఊరు. నా పేరు జయకాంతుడు, నా స్నేహితుడు శరభుడు. మేమిద్దరము మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాము అని చెప్పండి, ఏదైనా చెప్పండి చెప్పమన్నారు. చెప్పమంటే నాకు కళలు కానీ అలవాటు ఉందండి. అప్పుడప్పుడు కళలు వస్తాయి, వచ్చిన కళలు నిజమవుతాయి. నాకు వచ్చిన కళ నిజమవుతుంది అని చెప్పాడు. చెప్తే రెండో వాడు ఏమన్నాడంటే, శరభుడు, ఈ జయుడికి తాత ఉన్నాడు, తాత చనిపోయి బతుకుతాడు మళ్ళీ అని కళ వచ్చింది. మర్నాడు పొద్దున వాళ్ళ తాత చనిపోయాడు. ఆయన పాడి మీద ఎక్కించి తీసుకెళ్తున్నప్పుడు కూడా జయకాంతుడు గొడవ చేశాడు, తాత బతికొస్తాడని. పెట్టిన గొడవకి తీసుకెళ్ళకుండా దహనం చేయకుండా ఆపితే సాయంకాలానికి తాత బతికాడండి. ఒకసారి దొంగల మీద కళ వచ్చింది. ఏదో ఎడ్ల బండి పోయింది. ఆ ఎడ్లు ఎక్కడున్నాయో ఇతని కళలో కనపడింది. దొరికినాయి. సభాసదులంతా నవ్వారు. అలాగా అన్నారు. కళలు నిజం అవుతాయంటే అవుతాయి, లేకపోతే లేదు. ఎవరి కళ వాడికి నిజం అవుతుంది. ఎవరి గురించో కళ ఎట్లా వచ్చి ఎలా ఇదవుతుంది. అయితే ఇప్పుడు నువ్వు ఏం చెప్పడానికి వచ్చావు అంటే, నాకు ఒక ప్రత్యేకమైన పోయిన పౌర్ణమికి ఒక కళ వచ్చిందండి. ఈ కళలో ప్రజలంతా కన్నీళ్లతోటి మిమ్మల్ని వేడుకుంటున్నారు. ఈ కష్టం తీరకపోతే మేము ఊరొదిలి వెళ్ళిపోతామని మీ దగ్గర వాళ్ళు విలపిస్తున్నట్టు కళ వచ్చింది. కానీ వాళ్ళకు వచ్చిన కష్టం ఏమిటో నాకు అందులో కనపడ్డా. ఈ కళ్ళలో నుంచి లేచి నేను అది ఆలోచిస్తూ మళ్ళీ పడుకున్నప్పుడు నాకు మీ యువరాణి మదన మంజరిని నేను వివాహం చేసుకున్నట్టు రెండో కళ వచ్చింది. ఇవి 2 పౌర్ణమి నాటి రాత్రి వచ్చాయి. ప్రజలకు ఏదో కష్టం రాబోతోంది, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాం అంటే అందరు సభాసదులంతా నవ్వారు. కొంతమంది రాజుగారు సీరియస్ అయిపోయాడు. పిల్లని పెళ్లి చేసి రాజకుమార్ని పెళ్లి చేసుకున్నట్టు కళ వచ్చిందంటే వస్తుంది కదా. రాజుగారు వీళ్ళిద్దరిని బంధించండి అని కేకలు పెట్టాడు. ఇద్దరిని బంధించి పట్టుకుపోయారు. నిజానికి ఈ అబ్బాయికి రాజకుమారిని పెళ్లి చేసుకునే ఉద్దేశం కాదు, ఏదో ఇబ్బంది రాబోతుంది. బాగా ఆలోచించుకున్నారు. ఇప్పుడు రాజ్యం సుభిక్షంగా ఉంది, ఏ ప్రాబ్లము లేదు. ఎందుకు కష్టం వస్తుంది ప్రజలకి? ఏ కష్టం వస్తుంది? వాడు ఏదో చెప్పడానికి వచ్చాడు. రెండో మాట ఏం చెప్పాడు? పిల్లల్ని రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. యువకులిద్దరు బుద్ధిమంతులుగా బాగున్నారు, కానీ ఈ మాట బాగుండలేదుగా. అది సభాసదులందరి ముందు ఇంత మాట చెప్తే కూతుర్ని పెళ్లి చేసుకున్నట్టు నాకు కళ వచ్చింది అని ఒక సామాన్యుడు వచ్చి రాజుతో చెప్పినప్పుడు రాజు రియాక్ట్ కాకుండా ఎలా ఉంటాడు? అవును. అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి జైల్లో పారేశారు. ఆ జైలు జీవితానికి అలవాటు పడడానికి వాళ్ళకి చాలా సమయం పట్టింది. ఈ లోపల ఈ మాటలు ఈ సభాసదులు ఉన్న వాళ్ళంతా కొంతమంది బయటకు అందిస్తారు కదా, కళలు నిజమవుతాయా అదా ఇదా అని ఊరంతా చర్చించుకున్నారు. ఒక్కొక్క పెద్దవాళ్ళు అన్నారు నిజమవుతాయి, కొన్ని ప్రత్యేక సమయాల్లో వచ్చిన కళలు నిజం అవ్వచ్చు. ఈ కుర్రాడు ముందు 2 కళల గురించి చెప్పాడు, అవి 2 నిజమయ్యాయి అంటున్నాడు, అందుకే వచ్చి ఉంటాడు. కానీ అతను చెప్పిన రెండో మాట ఉంది కదా, ఈ కళలు నిజమవుతాయి, నాకు కళ వచ్చింది, మీకు ప్రమాదం వస్తుందని బెదిరించి రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశంలో జిత్తులు మారివాడు వీడెవడో అని కొంతమంది చెప్పుకున్నారు. రోజులు గడిచాయి. ఈ వార్తలు అటు తిరిగి అంతా అంతఃపురానికి చేరినాయి. రాకుమార్తె మదన మంజరి, ఆవిడికి గిరిక మల్లికగా వాళ్ళిద్దరు చెలికత్తెలు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఈవిడ కొంచెం ఆట పట్టించారు. కానీ ఆ అమ్మాయికి ఆ మాటలు మాట్లాడిన వాడెవడో చూడాలని ఉంది. మంజరికి
సరే ఏం చేశారు, బాగా ఆలోచించి వాళ్ళని చూడడానికి జైలుకి వెళ్ళడానికి ఏర్పాటు చేశారు. ఓహో. రాజకుమార్తో వచ్చేసరికల్లా అక్కడ ఒక గున్న ఏనుగులాగా ఉన్న మల్లయ్య అని ఒక సైనికుడు కాపలా వీళ్ళకి. ఆ సైనికుడితో చక్కగా దాడి ఆడుతూ అవాడుతూ ఫ్రెండ్షిప్ చేశారు. ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు బాగానే ఉన్నారు. ఇక ఇందులో నుంచి బయటపడలేమని తెలిసిపోయింది వాళ్ళకి. రోజులు గడుస్తున్నాయి, ఇంకా ఎక్కడ ఊర్లో ప్రమాదాలు గిమాదాలు ఏం కనపడలా, అంతా మామూలుగానే ఉంది. రాకుమార్తె తన చిలకత్తలతో కలిసి జైలుకి వచ్చి ఇతన్ని చూడడానికి వెళ్ళింది. నువ్వు ఇట్లా చెప్పావుడో నీకు పొగరా అదైదా ఇలా ఏదో ప్రశ్నించింది. అవకాశం ఇస్తాను మీరు వెళ్ళిపోండి అని. నేను అట్లా వెళ్ళిపోను అని చెప్పాడు. వివాహం కోసం రాలేదు, ఇక్కడ ఏదో కష్టం రాబోతోంది. మేము కూడా ఈ రాజ్యంలో ప్రజలమే, రాజాజ్ఞ మీరు ఏ ప్రవర్తన చేయకూడదు, చెయ్యం మేము. జైల్లో పెట్టమన్నారు రాజుగారు, అంతే. పారిపోయే ప్రయత్నం మేము ఎందుకు చేస్తాం, రాజే వదిలిపెడితే వెళ్తాం. శరభడికి వెళ్ళిపోదామని కానీ జయకాంతుడు ఒప్పుకోలేదు. అయితే అక్కడి నుంచి వచ్చేసాక ఆ అమ్మాయికి ఎంతసేపు ఆ నిర్భయంగా ఉన్న అతని తీరు, రాజు ఏం చెప్తే దాన్ని పాటించాల్సిందేనన్న రాజభక్తి బాగా ఆకర్షించినాయి. అతని మీద మనసు తిరగటం మొదలుపెట్టింది. మొదట కొద్ది రోజులు ఊరుకుద్ది, కానీ ఎంతసేపు అతని ధ్యాసలోనే ఉండేది. మళ్ళీ 1-2 సార్లు వెళ్ళి చూసి వచ్చారు. తర్వాత ఈ అమ్మాయి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు నేను అనిపించడం మొదలుపెట్టింది. ఆ కళ నిజం చేయాలనిపించడం. అక్కడి నుంచి ఈ చెలికత్తెలో వీళ్ళు ఏం చేశారు, ఆ మల్లయ్యతో మాట్లాడి రోజు రాత్రిపూట ఇతన్ని తీసుకొచ్చి ఉద్యానవనంలో దిగబడిచ్చే ప్రోగ్రాం పెట్టించారు. మల్లయ్యకి మేము నీకు బంగారు కాసులు ఇస్తాం, 3వ కంటి వాడికి తెలియకుండా తెల్లవారుజాము అర్ధరాత్రి వదిలిపెట్టి తెల్లవారుజాము దింపేస్తాం అని అతను జయకాంతుడు ఇక్కడికి ఉద్యానవనంలోకి రావడం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరూ మెల్లిగా కబుర్లు చెప్పుకున్నారు. తర్వాత ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకోవాల్సిందే అనే స్టేజ్కి వచ్చేసారు. ఆడపిల్లలకి ఏముంది పైగా ఆ కాలంలో ఎవరి మీద మనసు పడితే ఇక అంతే కథ. కాలం కూడా అలాంటిదే. ఊర్లో ఏవో రకరకాలు జరుగుతున్నాయి. ఎట్లాంటివి కనపడతాయంటే ఒక 2 ఆడపిల్లలు, 4 ఆడపిల్లలు ఎక్కడికో ఆడుకోవడానికి వెళ్ళారు. అంతా ఆడుకున్నారు, తిరిగి వస్తుంటే ఎవరో ఒక ముసలావిడ ఏడుస్తూ కనపడుతుంది. నా కొడుకు కోడల్ని బాగా పిల్లనిచ్చి పెళ్లి చేశాను, నా కోడలు మంచిది కాదు, నన్ను ఇంట్లో ఇచ్చి పంపించేసింది, మా అబ్బాయి కూడా నన్ను పొమ్మన్నాడమ్మా, ఇక్కడ వచ్చి కూర్చున్నానంటే పద మీ ఇంటి దగ్గర దింపుతాను, నువ్వు వచ్చి మా ఇంటికి వచ్చి చెప్తావా అని ఈ అమ్మాయిని అడిగింది. ఆ ముసలావిడే ఈ వస్తున్న ఆడపిల్లల్లో ఒక పిల్లని అందగత్తెని అడిగితే, నేను చెప్తే మీ అబ్బాయి వింటాడా అవ్వా అంటే, వింటాడమ్మా, తప్పకుండా వింటాడు అంటే, పద నేను మీ ఇంటి దగ్గర దింపుతానని ఆ ముసలమ్మని రెక్కపుచ్చుకొని లేవదీస్తుంది. ముసలమ్మ, నువ్వు ఇష్టపడే వస్తున్నావు కదా నాతోటి అని అడిగితే, అమ్మాయి అవును ఇష్టపుట్టుగానే వస్తున్నా, నువ్వు పెద్దదానివి ఈ అడవి దారిలో ఉండటం ఏమిటి, మీ ఇంటి దగ్గర దింపుతాను పదా అనగానే ఆ ముసలమ్మ వెంటనే ఒక మంత్రగత్తెగా మారిపోవటం, ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఇంకో చోట సంఘటన. ఎక్కడి నుంచో 2-3 ఆడపిల్లలు కలిసి వస్తుంటే ఒక అమ్మాయి కూర్చుని ఉంది. అక్కడ పక్కన ఒక పల్లకి ఉంది. ఓ పల్లకి, ఆ పల్లకి పెట్టుకుని ఒక పెళ్లి కూతురుల వేషంలో ఉన్న అమ్మాయి ఏడుస్తూ కనపడింది. ఎందుకు ఏడుస్తున్నావని ఆడపిల్లలో ఒక పిల్ల, ఉత్సాహంగా ఉన్న పిల్ల అడిగితే, మేము పెళ్లి గుంపుతో వచ్చాము, తప్పిపోయాము, మరి మా వాళ్ళంతా తలా ఒక దారి అయిపోయారు అంటే, సరే నేను నిన్ను దింపుతాను పట్టు, నేను నీకు తోడొస్తాను పద అని అమ్మాయి అనగానే, నువ్వు ఇష్టపడే వస్తున్నావా నాతో అని అడిగి, ఇష్టపడే వస్తున్నాను నేను దింపుతాను అనగానే, ఆ పల్లకి మీరు చేయిస్తే పల్లకి మంత్రదండంగా మారుతుంది, ఇదేమో మంత్రగత్తెగా మారిపోతుంది, ఈ కనపడ్డ పెళ్లి కూతురు పిల్ల ఈ మాట్లాడిన పిల్లని లేవ తీసుకుపోతుంది. ఇట్లా ఎన్ని చోట్ల ఎంతమందో మిస్ అయిపోతున్నారు. వీళ్ళకి పక్క రాజ్యంలో ఉన్నటువంటి ఒక రాజకుమార్తె ఆ చెల్లెలు ఇద్దరు వేటకొచ్చారు. వేటకొస్తే అన్న చెల్లెలు చెరోదారి అయిపోయారు. రాజకుమార్తెకి 2 అక్కా చెల్లి కనిపించారు. అక్కా చెల్లిని ఎవరో వెంబడబడుతున్నట్టు మాయ అంతా, వాళ్ళెవరో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చూపించి, ఈ వచ్చిన అమ్మాయి రాజకుమార్తె వాళ్ళని యుద్ధం చేసి ఆ వచ్చిన వాళ్ళందరినీ పారద్రోలి, మిమ్మల్ని నేను దింపుతాను అని బండి గుర్రం ఎక్కించుకుంటే, గుర్రంతో పాటు నడిచి వెళ్తుంటే, నువ్వు ఇష్టపడే వస్తున్నావు కదా మాతోటి అని అడిగి, అవును అనగానే మాయ చేయటం, తీసుకెళ్ళిపోవటం. అయ్యో, రాజకుమార్తె మిస్ అయిపోయింది. పక్క రాజ్యం రాజకుమార్తె మెల్లిగా ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క ఇంట్లో, వాళ్ళ ఇంట్లో అందగత్తెలుగా ఉన్న అమ్మాయిలందరూ మిస్ అయిపోతున్నారు. ఎక్కడెక్కడ సౌందర్యవతులు గాయబు. కరణం గారమ్మాయి, మున్సబ్ గారమ్మాయి, రెడ్డి గారమ్మాయి, చలమయ్య ఏమిటి బంగార పని చేసే వాళ్ళ అమ్మాయి, ఇక అందరూ
ఒక్కొక్క జాతి వీళ్ళే అని కాదు, రాజకుమార్తెలే అని కాదు, Hmm. సౌందర్యవతి పిల్ల అందగత్తె అనుకున్నావా, అంతే. బయటికి వెళ్తే మిస్ అయిపోవటమే. రాజు ఏం పట్టించుకోవట్లేదని పుట్టేసింది. అంతేగా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అని, ఎక్కడో వరదలు వచ్చినాయి వెంటనే ప్రభుత్వం అంటాం మనం. అవును, వరద రావడానికి ప్రభుత్వం ఏం చేయలేదు, కొంచెం ఇంకా స్పీడ్గా చెయ్యాలి అంతే. అంతే. తప్పిస్తే దాన్ని ఆపలేరు కదా ప్రకృతి వైపరీత్యాలని. ఇప్పుడు ఇలా మాయమంత్రాలను ఎవరేం చేస్తారు? ఉమ్. దాంతో నానా గందరగోళము చెలరేగిపోయింది ఊర్లో. ఒక రకంగా కాదు. ఇంతలో ఏమైంది, కొంతమంది చేరి మనం రాజుగారి దగ్గరికి వెళ్దాం, రాజుతోటి మాట్లాడి చూద్దాము. వీళ్ళల్లో కొంతమందికి తట్టింది. పూర్వం ఒక కుర్రాడు వచ్చాడు, ఉమ్. ఏదో విపత్కర పరిస్థితి వస్తుందని, వచ్చినట్టు కలొచ్చిందని చెప్పాడు. ఆ కుర్రాడు ఏమయ్యాడు? ఇక రాజుగారు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం పాయింట్ వదిలేశారు. విపత్కర పరిస్థితి వస్తుందన్న మాట తెలిసింది. ఆ అబ్బాయి ఏమయ్యాడు అని మాట్లాడుకుంటున్నారు. ఏమయ్యాడు? వాడు రాజకుమార్తెకి ప్రియుడయ్యాడు. అదే కదా. అందులో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఈ గోలంతా వచ్చేసారు కల్లా ప్రజలందరూ రాజుగారి దగ్గరకు వచ్చారు. తిరగబడ్డారు. తిరగబట్టడానికి ఏముంది, ఈ ఊళ్ళో ఉంటే ఆడపిల్లలు మాయమైపోతున్నారు, మేము వేరే దేశాన్ని పక్క దేశాలకు వలస వెళ్ళిపోతాం, మిగిలిన పిల్లలనైనా బతికించుకోవాలి కదా. ఒక మంత్రగత్తె ఉమ్. ఆమె పిల్లల్ని మాయం చేస్తోంది, ఏదైనా చెయ్యండి అని వలవల ఏడుస్తూ అందరూ శోకాలు పెట్టారు. నేను తప్పకుండా చూస్తాను, తప్పకుండా చేస్తాను. ఎవరైతే ఈ మాయమైపోయిన ఆడపిల్లల్ని తీసుకొస్తారో, మంత్రగత్తెని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తా అని ప్రకటన చేశారు. ప్రజలంతా సంతోషించారు. ఇంత బిందాస్గా ఎవరంటారు? ఉమ్. సరేనని వెళ్ళిపోయారు. ఏకాంతంగా కూర్చుని ఈ మాయ మంత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మన రాజ్యంలోకి, ఎట్లా ఇది జరిగింది అని ఆలోచిస్తే ఇంకప్పుడు స్పార్క్ లాగా వెలిగింది. ఇలాగే ప్రజలు కళ్ళనీళ్ళు పెట్టుకుని పరాయి దేశం వెళ్ళిపోతామని అంటున్నట్టు మనకు ఒకళ్ళు చెప్పారు. ఎవడు వాడు? మంత్రి గారు వచ్చాడు. మంత్రి గారు అన్నాడు, ప్రభు అప్పుడు ఒక కుర్రవాడు, 2 కుర్రాళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్పారు ఈ సంగతి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు ప్రభు. అప్పుడు ఆయన గుర్తొచ్చింది, ఓహో నా కుమార్తెని వివాహం చేసుకుంటానన్నాడని జైల్లో పెట్టాను. జైల్లో పెట్టాం. అయితే మంత్రి అన్నాడు, ప్రభు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రాజకుమార్తె ప్రతి రాత్రి అప్పుడు వచ్చిన యువకులు ఇద్దరిలో ఒక యువకుడిని రాత్రిపూట ఉద్యానవనంలో కలుస్తోందని ఒక వార్త ఉంది అనగానే రాజుకు నవ్వొచ్చింది. వాడు 2 కళలు చెప్పాడు. ఒకటేమో ప్రజలు ఏడుస్తారని, రెండోదేమో రాకుమార్తెతో వివాహానికి ప్రబంధం జరిగిపోయింది. ఇక్కడ ప్రజలు ఏడ్చేందుకు ప్రబంధం జరిగిపోతుంది. అంటే నిజమే అన్నమాట. వాళ్ళిద్దరిని విడిపించి తీసుకురండి. విడిపించి తీసుకొచ్చాక ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. కానీ అడపా చిరంజీవి గారి నావెల్స్ ఎంత బాగున్నాయి రమ్మగారు. చిన్న ట్విస్ట్ బ్రహ్మాండంగా, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. కానీ అన్ని ట్విస్టులే ఉన్నాయి. ట్విస్ట్లే ఉన్నాయి. హాయిగా చదువుకోవచ్చు జయ. లాంగ్వేజ్ ఎంత సింపుల్ గా ఉంటుందో, చాలా సుఖంగా వెళ్తుంది కథ. ట్రై చేయండి కొనుక్కుని పుస్తకం చదవడానికి. తప్పకుండా అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.